ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుని ఒక చిన్న పారాగ్రాఫ్ను మనం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 22 నుంచి 34 వరకు ఒక వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివయ్యున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనని అబీమెలెకు దాసులు గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునిరి. అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణం చేసుకునేందున ఆ చోటు బెయేర్షెబా అనబడిను. బెయేర్షెబాలో అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి మిథ్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిస్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా నుండెను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకేమిచ్చి రుణం తీర్చలేం ప్రభువా. మమ్మలను మా తండ్రి మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. క్రీస్తు యేసునందు మీరు మాకు చేసినటువంటి ఉపకారమును బట్టి మా ప్రభువా దేవా, మమ్మల్ని నీ కుమారుడైన క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చోబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకమందు ఉన్నట్టుగానే మా పౌరస్థితిని మేము ఎల్లప్పుడూ కూడా మా తండ్రి గుర్తించుకోగలగడానికి సహాయం చేయండి. చూడడానికి భౌతికంగా, శారీరకంగా, లేకపోతే ఈ లోకరీతిగా, ఈ లోక సంబంధంగా ఈ దేశ పౌరసత్వాన్ని మేము కలిగి ఉన్నప్పటికీ తండ్రి, ఆత్మ సంబంధంగా పరలోక పౌరసత్వాన్ని మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఏ రోజైనా ఏ క్షణమైనా నీవు వచ్చినా లేకపోతే మేము ఈ లోకాన్ని విడిచి నీ యొద్దకు రావాల్సి వచ్చినా కూడా మిమ్మల్ని మా ప్రభు ఎదుర్కొనేటువంటి యోగ్యత, సిద్ధపాటు, అర్హత మాకు కూడా మీరు దయచేయండి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యంలో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ప్రియులారా ఊరు అనేటువంటి ప్రాంతం నుంచి దేవుడు బయటికి రమ్మని పిలిచాడు. అబ్రామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాము తన భార్య అయినటువంటి శారయి, తనకు కలిగినటువంటి దాసదాసీలు, బంధుత్వ యొక్క కుటుంబీకులు అందరూ కలిసి బయలుదేరి దేవుని మాటకు లోబడి అబ్రహాము విధేయత చూపించి కనాను అనేటువంటి ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అబ్రాము వెళ్ళిన చోటల్లా దేవునికి బలిపీఠం కట్టాడు, దేవుణ్ణి ఆరాధన చేశాడు. ఈరోజు మన జీవితంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రియులారా అన్య దేవతలను మనం ఆరాధన చేసాం. ఇప్పుడు జీవం కలిగినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రజలుగా ప్రతి దినము కూడా మనం ఆయనతో ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ సహవాసం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనము ప్రియులారా క్షేమంగానే ఉంటాం. ఎందుకంటే ఆయన సహవాసం మనకుంది కనుక. ఈ రోజుల్లో కొంతమంది దేవుడు పిలిచిన వెంటనే ఇప్పటికిప్పుడు దేవుడు అన్నీ చేసేయాలి అనుకుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అబ్రాహాముకు దేవుడు ఆయన పిలిచినప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాను అని చెప్పాడు. ఆశీర్వదించటమే కాదు, ఆశీర్వాదంగా నేను నిన్ను ఉంచుతాను అన్నాడు. ప్రియులారా ఆ సమయానికి అబ్రాహాముకు పిల్లలు లేరు. శారయికి 65 సంవత్సరాలు, అబ్రాహాముకు 75 సంవత్సరాలు. ఆ టైంలో దేవుని మాటకు విధేయత చూపించాడు. మనమైతే ఏమంటామంటే, దేవా నువ్వు ఒక్క బిడ్డనియ్యి, అప్పుడు నేను రాకపోతే అడుగు, నువ్వు ఒక్క బిడ్డనియ్యి, అప్పుడు నేను రాకపోతే అడుగు, ఖచ్చితంగా నీ మాటను నేను కాదన్ను, ఖచ్చితంగా నేను బయలుదేరి వస్తాను అని అంటాం. కానీ అబ్రాము ప్రియులారా దేవుణ్ణి నమ్మాడు అని చెప్పబడుతూ ఉంది. అబ్రాము ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. ప్రయాణం వెంటనే ప్రారంభించాడు. విశ్వాసంతో మనం ఉంటేనే దేవుని కొరకు ఒక అడుగు ముందుకేయగలుగుతాం. మనం అన్నీ చేసిన తర్వాత చూసి దేవుడు గొప్పవాడే, దేవుడు మంచివాడే, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు కనుక ఇప్పుడు నేను అడుగెడతాను అని కాదు. అబ్రాము అడుగు పెట్టినప్పుడు అబ్రాము యొక్క జీవితం ఎలాగుందంటే శూన్యంగా ఉంది.
దేవుడు అబ్రామును ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రాము జీవితంలో ఒక కొరత ఉంది, ఒక ఖాళీ ప్రదేశం ఉంది, లేదంటే ఒక శూన్యత ఉన్నది అని చెప్పొచ్చు. ఆ శూన్యతను గురించి దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు. ఒక్కడు కూడా లేడు. ఆ సమయంలో అబ్రాము దేవుని మాట నమ్మాడు. ఈరోజు మన జీవితంలో చూస్తే దేవుడు చెప్పిన దానికి మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులకు ప్రియులారా మనం పోల్చుకుంటే కొన్నిసార్లు పొంతనుండదు. కొన్నిసార్లు పోలికను మనము సరిగా ప్రియులారా అర్థం చేసుకోలేము. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడు, కానీ దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ పరిస్థితులు చూస్తే ప్రతికూలంగా కనపడతా ఉన్నాయి. అనుకూలంగా ఉన్నదనుకోండి, నిజమే దేవుడు నన్ను పిలిచాడు అని నమ్మి ఆ నడవడం వేరు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము వెలుచూపును బట్టి కాకుండా విశ్వాసము వలన నడిచేవారిగా ఉండాలట. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి ఈ మాట. బయటికి కనబడేటువంటి పరిస్థితులను బట్టి కాదు, కానీ ప్రియులారా 2వ కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అని అంటున్నాడు. ఏమండి, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అని అంటున్నటువంటి మాటను బట్టి విశ్వాసపు నడక ప్రియులారా మనం నేర్చుకోవాలి. అంటే మన కంటి ముందు దేవుడు చెప్పింది కనిపించకపోయినా, మనకు అనుకూలంగా పరిస్థితులు కనిపించకపోయినా మనం ఏం చెయ్యాలి అని అంటే దేవుని యందలి విశ్వాసంతో నడవడం మనం నేర్చుకోవాలి, విశ్వాసంతో ప్రార్థించటం మనం నేర్చుకోవాలి, విశ్వాసంతో దేవుని అనుసరించటం మనం నేర్చుకోవాలి. ఒక పాట ఉంది కదా, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు, వినయముతోనే నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ఆ వినయముతోనే నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసయ్య నీ వైపు చూచుచు. ఎవరి వైపుకి? పరిస్థితుల వైపుకా, ప్రభు వైపుకా? అనారోగ్యం వైపుకా, లేకపోతే ప్రభు వైపుకా? శ్రమల వైపుకా, ప్రభు వైపుకా? మనల్ని అనేక రకాలుగా విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళే ప్రశ్నిస్తారు, ఏంటి ఇంతలాగా సేవలో ఉన్నాం మనకేంటి ఈ పరిస్థితులను కూడా ప్రశ్నించవచ్చు. లేదా ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏంటి మనకేంటి ఇలా జరుగుతుంది అనొచ్చు. అయినా కూడా నీ చూపు ఎవరి మీద ఉండాలంటే ఆయన మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చాలా ప్రార్థన చేస్తున్నామని మనం నమ్ముతాము, మనల్ని చూసిన వాళ్ళు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మనమంతా ప్రార్థన నిజంగా కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులతో పోల్చుకున్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది భక్తులతో పోల్చుకున్నా మన ప్రార్థన అంత ఎక్కువేం కాదు. అర్థమవుతుందా? అంత ఎక్కువేమీ కాదు. ఎక్కువ అనుకున్నాము అనుకోండి, ప్రార్థన చాలా ఎక్కువ చేస్తున్నాం అనుకుంటాం. ఎంతసేపు చేస్తే ప్రార్థన ఎక్కువ? కొంతమంది ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన చూస్తే రాత్రంతయు ఆయన ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెరసాలలో పేతురు బంధించబడితే ఆ రాత్రంతా కూడా సంఘం ఏం చేస్తున్నారంటే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి, మీరు 10 దినములలోగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని ప్రియులారా ప్రభువు చెప్పిన మాట విని 10 దినములు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, వారం రోజులు కాదు, ఏకంగా 10 రోజులు ఏక మనస్సుతో ఎడతెగక వారు ప్రార్థన చేశారట. అంత ప్రార్థన మనం చేస్తున్నామా? ఏమండి, అంత ప్రార్థన మనం చేస్తున్నామా? ఏదో మనం చేయగలిగినంత మేరకు చేస్తున్నాం అంతే తప్ప వాళ్ళ దృష్టిలో మనం అబ్బో, ఎందుకంటే వాళ్ళు అరగంటే ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా మనం గంట చేసేటప్పటికి అయిపో గంట చేసేస్తున్నావు నువ్వు, ఏమండి, లేదా వాళ్ళు ఒక గంటే చేసుకుంటున్నాం, మనం 2 గంటలు చేస్తున్నాం అనుకోండి, అయిపోవో 2 గంటలు చేసేస్తున్నావు నువ్వు ప్రార్థన, ఎలా చేయగలుగుతున్నావు అనుకునేటువంటి పరిస్థితికి ఈ రోజున వాళ్ళు ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేసినప్పటికీ కూడా ఒకవేళ ఒక పరిస్థితి చక్కబడలేదంటే, ఒక వ్యాధికి స్వస్థత రాలేదంటే, ఒక సమస్య పరిష్కారం కాలేదంటే దేవుడు నీకేం చెప్తున్నాడు తెలుసా? నీవు ఈ సమస్యను ఎదుర్కోవడమే నా చిత్తమని చెప్తున్నాడు. అది గమనించుకోవాలి మనం. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను విడుదల రాలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను స్వస్థత రాలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నా అవసరం తీరలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నాకు ఇంకా జవాబు రాలేదు అంటే దానికి కారణాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నువ్వు ఆ పరిస్థితిని ఎదుర్కోవడమే దేవుని చిత్తం అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు నిలబడడమే దేవుని చిత్తం.
కొన్నిసార్లు ప్రార్థించొద్దు. ఏం చేస్తావంటే, ప్రభువా నేను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వండి, నిలబడే శక్తి నాకు ఇవ్వండి, నేను మరలా తిరిగి ఈ సమస్యలో నేను ఓడిపోకుండా నీ పక్షంగా నిలబడే శక్తిని నాకు ఇవ్వండి. పోరాటము అనేది లేకుండా విజయానికి అర్థం లేదు. అర్థమవుతుందా? పరీక్షలు అనేవి లేకుండా ఫలితాలకు అర్థం లేదు. అవునా కదా? పరీక్షలు రాసిన వాళ్ళు ఫలితాల కొరకు ఎదురు చూస్తారు. పోరాడినటువంటి వాళ్ళు విజయం కోసం ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇది ఎలా ఉంటుందంటే, విత్తనం వేసిన వాడు పంట కోసం ఎదురు చూస్తాడు. విత్తనమే వేయకుండా ఉన్నవాడు పంట కోసం ఏం ఆలోచిస్తాడు? ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు నువ్వు పోరాటం చేయాలి. ఈ పోరాటం కూడా మనకు అనుగ్రహించబడిందనే విషయం మనం మర్చిపోయి కొన్నిసార్లు నాకేంటి ఇలాగుంది. నో, యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం, యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద సిక్నెస్, యూ హ్యావ్ టు ఫైట్. నువ్వు పోరాడవలసినటువంటి అవసరం ఉంది అనే విషయం గమనించాలి. అర్థమవుతుందా? నువ్వు పోరాడాలి కాబట్టి దేవుడు అనుమతించాడు. యుద్ధరంగంలోకి అడుగుపెట్టినటువంటి సైనికుడు నీట్గా అలాగే నేను నిలబడతాను, చక్కగా యుద్ధం దాని అంతటిదే జరిగిపోద్దా అని అనుకోవడానికి లేదు కదా. అసలు ఆ సైనికుడే యుద్ధం కోసం వచ్చాడు. యుద్ధం లేకపోతే సైనికుడు ఇంకేం చేస్తాడు? ఏమండి, అయ్యి బాబాయ్ వాడు పేల్చేస్తున్నాడు, రైఫిల్ పెట్టి బుల్లెట్ వదిలేస్తున్నాడు, అయ్యి బాబాయ్ నేను ఇక్కడ ఉండను అని అనుకునేవాడు సైనికుడు కాదు. వాడు పేలుస్తున్నాడు, దాన్ని నేను ఎలా తప్పించుకోవాలి, దాడికి ప్రతి దాడి మళ్ళీ ఎలాగ నేను చెయ్యాలి అనుకునేటువంటి ఆ యొక్క సోల్జర్ మైండ్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైనికుని యొక్క మనస్సును మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. అంతేకాని మనుషులలాగా అంటున్నారు కాబట్టి నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, నిజమే కదా నాకు ఎందుకు దేవుడు విడుదలను ఇవ్వట్లేదు అంటే, దేవుడు నా ప్రార్థన వినడం లేదా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా, దేవుడు నన్ను ఆయన శ్రద్ధ చూపించట్లేదా అనేటువంటి ఒక డౌట్ నీలో రావడానికి, అపవాది నిన్ను పోరాడకుండా గెలుచుకోవడానికి వేసేటువంటి అగ్ని బాణమే అనుమానం. ఈరోజు ఆలోచించుకోండి. అనుమానం నీలోకి వస్తున్నావు, ఇంకా పోరాటం, ఇంకా ఆటోమేటిక్గా పోరాటం ఆగిపోద్ది. ఆటోమేటిక్గా ఏం చేస్తాడు తెలుసా? మై డియర్ ఫ్రెండ్ అని దగ్గరికి వచ్చేస్తాడు సైతాన్ గాడు. అర్థమైందా? మై డియర్ ఫ్రెండ్ అని దగ్గరికి వచ్చేస్తాడు. అవును, నువ్వు అలాగే అనుమానం పడాలి, నువ్వు అలాగే బలహీనపడాలి. ఏమండి, ఇప్పుడు నాకు నువ్వు నచ్చేవంటాడు. వాడితో జతకడదామా లేకపోతే వాడితో పోరాడదామా చెప్పండి? వాడితో జతకడదామా వాడితో పోరాడదామా? మనం పోరాడదామా? పోరాటానికి దిగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఉపవాసం ఉంటున్నాను, ఇంత నమ్మకంగా దశంభాగం ఇస్తున్నాను. నువ్వు దశంభాగమే ఇస్తున్నావు. కొంతమంది అయితే దశంభాగం వాళ్ళు ఉంచుకుని 90 భాగాలు దేవునికి ఇస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం? ఆలోచించండి. అబ్బో నేను ఇంత చేసేస్తున్నాను అనుకుని ఆ తలంపు ఉందో చూసారా, అది మనల్ని మోసగించే ఆలోచన. అపవాది చాలా సులువుగా మనల్ని మోసగిస్తాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కానీ నీవు దేవునికి ప్రార్థన చేస్తున్నావు అని అంటే, ఈరోజు ప్రియులారా ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే, ప్రార్థించుట అనేటువంటిది తప్పించుకొనుట కోసం కాదు. ప్రార్థించుట అనేటువంటిది తప్పించుకొనుట కోసం కాదు సుమా, నిలబడడం కోసమే ప్రార్థన. మనము దేవుని కొరకు నిలబడడం కోసమే ప్రార్థన. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మన జీవితాలు, మన బ్రతుకులు చాలా శ్రేష్టమైనటువంటివి. చాలా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పోరాడాలి కాబట్టే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఎలాగుండండి అంటే బలవంతులై ఉండండి అంటున్నాడు. ఒక వ్యక్తి బలహీనమైతే పోరాటం చేయలేడు. మానసికంగా బలవంతుడు అవ్వాలి నువ్వు, శారీరకంగా బలవంతుడుగా ఉండాలి నువ్వు. ఏమండి, ఈరోజు ఆలోచన చేస్తే ఒక బలహీనుడు యుద్ధం చేయలేడు. ఎవరండి మన బలం? దేవుడే మన బలం. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపించక పర్వతముల పునాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపించక పర్వతముల పునాదులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది
మైనది నీ మార్గం యెహోవా. దేవుడే మన బలం ప్రియులారా. ఆయన మన పక్షమందుండి ఆయన మనల్ని బలపరిచి ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి. బిఫోర్ యూ స్లీప్ ప్రే, వెన్ యూ వేకప్ ప్రే, వెన్ లైఫ్ గెట్స్ హార్డ్ ప్రే, వెన్ యు ఆర్ హ్యాపీ ప్రే, ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్ ప్రే అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పోస్టింగ్ ఒకటి చూశాను నేను. అంటే నువ్వు లేచి లేవగానే నువ్వు నిద్రకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చెయ్యి, మెలకువ కలిగినప్పుడు ప్రార్థన చెయ్యి, ఒకవేళ నీ పరిస్థితులు హార్డ్ అనిపించినప్పుడు ప్రార్థన చెయ్యి, ఒకవేళ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చెయ్యి, ఒకవేళ నీ ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిలో ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావు అప్పుడు కూడా ప్రార్థన చెయ్యి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఎప్పుడెప్పుడు దేవుడు ఎప్పుడు మనతోటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక సేవకుడు ఇలా పిలుస్తున్నాడు దేవుణ్ణి, ప్రభువా మీరు రండి 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 అని పిలుస్తుంటే నా అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చెప్తున్నాడు తెలుసా? దూరంగా ఉంటే ఇక్కడికి రావాలి ఆయన, ఆయన నాలోనే ఉన్నాడు, ఆయన మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నాతోనే ఉన్నాడు అనే నిశ్చయత ఈరోజు రాకపోతే ఎన్నిసార్లు అయినా నువ్వు రా 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 అని పిలిచేవాడుగానే ఉంటావు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా, బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? లోపల లేకపోతే పిలువు. లోపల ఉన్నాడా? ప్రభువా నువ్వు నాలో ఉన్నావు. ఇందాక ఆ పిల్లలు పాట పాడారు కదా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, బాధలలో వేదనలో అంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో అంత ఉన్నావు, ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆమేన్. నీకే స్తోత్రం నా దేవా దేవా నీకే స్తోత్రం. నడు ఉన్నావయ్యా నాకు భయమేలా అయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నమ్ముతున్నారా మీరు? నిజంగా నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతుంటే దేవునికే మహిమ. ఒకవేళ నమ్మకపోతే వాళ్ళు అన్నారని నేను అన్నాను అనుకుంటే మాత్రం మీరు మారు మనసు పొందాలి. నిజానికి ప్రభు నేను అలాగ అనేసాను, కానీ నాలో ఉన్నావని కొన్నిసార్లు నాకు అంత నమ్మకం అయితే ఉండట్లేదయ్యా అని అనిపిస్తూ ఉంటే యథార్థంగా చెప్పండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటాడు? ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు ఆయన పిలిచాడు అబ్రామును పిలిచి, దేవుని బిడ్డలారా అబ్రామును ప్రయాణం కమ్మన్నాడు. ప్రయాణం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు. దేవుడు అన్నాడు నేను చూపిస్తాను నువ్వు వెళ్ళంతే. దేవునికి స్తోత్రం. నేను చూపిస్తాను నువ్వు వెళ్ళంతే. సరే వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నటువంటి ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడినాయి. ఒకసారి ఏమో కరువు వచ్చింది. ఆ కరువులో అబ్రామ్ ఏం చేశాడంటే దేవుణ్ణి అడగకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు అంటే లోకం. కొన్నిసార్లు దేవుణ్ణి ఆశ్రయించి మనం లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో చాలా ఇబ్బంది ఎదురయ్యింది అబ్రాముకి. ఎందుకంటే ఆ దేశంలో అడుగు పెట్టగానే ఈ శారయి గురించి ప్రియులారా, ఆ దేశంలో రాజుగారి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు పొగిడినప్పుడు ఆమెను తీసుకురమ్మంటాడు తన భార్యగా చేసుకోవడానికి. అబ్రామును అడుగుతారు మనుషులు వచ్చి, ఈమె ఎవరో అని అంటే ఈమె నా చెల్లెలని చెప్తాడు. ఏమని చెప్తాడు? చెల్లెలని చెప్తాడు. అబద్ధం చెప్పి ఆ తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే అబ్రాము భార్య అయినటువంటి శారయి గురించి దేవుడే జోక్యం చేసుకుంటాడు. ఆ ఫరో రాజుతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు ఎప్పుడైతే నీతి లేని జనం అన్నమాట, వాళ్ళు క్రమము లేని జనం అన్నమాట వాళ్ళు. కనుక ప్రియులారా, ఈ శారయిని తీసుకుని పోయినప్పుడు ఆ ఇంట్లో నెమ్మది లేకుండా దేవుడు చేస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, దేవునికి విరోధమైనటువంటి ఇలాంటి ఆలోచనలు చేసినటువంటి ప్రతి ఇంటిలో కూడా నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకోండి విషయం. ఎప్పుడైతే తన ఇంట్లో నెమ్మది లేదో, సమస్యలు చుట్టుముట్టేసినట్టు ఉన్న పరిస్థితులు ఏర్పడినాయో, ఈ ఐగుప్తు రాజు అయినటువంటి వాడు ఆలోచన చేసుకున్నాడు, ఏంటి నేను చేసిన తప్పు ఏంటంటే, ఇదిగో ఆమెను తీసుకుని వచ్చాను, ఆమెను భార్యగా చేసుకుందాం అనుకున్నాను. ఇంతకీ ఆ మనుష్యుడు కూడా ఆయన కూడా ఏమన్నాడంటే నా చెల్లెలని చెప్పాడు కదా అని చెప్పేసి ప్రియులారా ఆ వ్యక్తిని పిలిచాడు. ఇదిగో
ఈమెను గురించి నువ్వు చెప్పినటువంటి మాట నిజానికి వాస్తవం కాదని నాకు అర్థమైంది. ఇదిగో ఈమె వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో నెమ్మది లేదు, కాబట్టి దయచేసి నీ భార్యను నువ్వే తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి ప్రియులారా ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాడు. అబ్రాముకు గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇచ్చి ఆమెను ఆ భార్యగా అబ్రాముకు మళ్ళీ తిరిగి ఆయనకు అప్పగించేశాడు. అబ్రాము ప్రియులారా ఈ విషయాన్ని బట్టి మనం చూసినట్లయితే, అయితే అబద్ధం ఆడొచ్చు పర్లేదని అనుకోకండి, అబద్ధం ఆడినందుకు వచ్చినటువంటి ఇబ్బంది గురించి తెలుసుకోవడానికి దేవుడు ఈ ఈ చరిత్ర రాయించాడు. అబ్రామును దేవుడు మంచివాడు అని చెప్పడమే కాదు, కానీ అబ్రాము జీవితంలో ఉన్న లోపాలు కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మనకు నచ్చిన వాళ్ళు ఉన్నాను అనుకోండి, వాళ్ళ గురించి ఏ చెడు మాట్లాడడం చెప్పం మనం, ఏ చెడు చెప్పం మనం, దాన్ని కడుపులో దాచుకుంటాం. నచ్చని వాళ్ళు ఉన్నారు అనుకోండి, చెడంతా చెప్తాము, మంచిని మాత్రం దాచేస్తాం. అవునా కదా? అని దేవుడు అలా కాదు. ఒకరి గురించి దేవుడు చెప్తే మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు యథార్థవంతుడు. ఆయన ఎవరైనా యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన పిల్లలుగా మనం కూడా ప్రియులారా యథార్థవంతులుగా ఉండాలి. జరిగిన విషయం ఏంటంటే ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్రాము తిరిగి ప్రయాణం చేసి మొదట బలిపీఠం కట్టినటువంటి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ దేవుని క్షమాపణ వేడుకున్నాడు. అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. వెండి బంగారాలు కలిగి బహుధనవంతుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ప్రియులారా ఇక్కడే ఒక అసమాధానం ఏర్పడింది. అబ్రాము యొక్క తమ్ముని కుమారుడైనటువంటి లోతు కూడా అబ్రాముతో పాటు వచ్చాడు. అబ్రాము దేవుని దర్శనం కలిగిన వాడు, లోతుకు దర్శనం లేదు. ఆ లోతు ఏంటంటే అబ్రాము యొక్క దర్శనాన్ని బట్టి అబ్రామును వెంబడించాడు లోతు, అంతే. కానీ లోతుకు కూడా అబ్రాముతో ఉన్నాడు గనక లోతును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇప్పుడు ఒక దగ్గర వచ్చేటప్పటికి ఈ పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులు, అబ్రాము పశువుల కాపరులకి మధ్యలో కలహం ఏర్పడింది. ఈ కలహం ఏర్పడినప్పుడు ఈ విషయం అబ్రాము దృష్టికి వచ్చినప్పుడు అబ్రాము ఏమన్నాడంటే, అయ్యా లోతు గారు, మీరు ఏ వైపుకి వెళ్తారో ఆ వైపుకు మీరు వెళ్ళిపోండి, తర్వాత మీరు వెళ్ళిన వైపుకు కాకుండా నేను వేరే వైపుకు నేను వెళ్ళిపోతాను. అలాగ మన మధ్యలో ఏముండదంటే కలహం ఉండదు. దేవునికి స్తోత్రం. ఏముండకూడదు మన మధ్యలో? కలహం ఉండకూడదు. ఎందుకంటే మనం బంధువులము గనుక అని చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకుని అటువైపు వెళ్ళిపోతాడు. అబ్రాము ఆ స్థలంలో ఉండిపోతాడు. ప్రియులారా లోతు ఎన్నుకున్నటువంటి ప్రాంతం దేవుని దృష్టికి చాలా ఘోరమైనటువంటి ప్రాంతం, పాపముతో నిండిపోయిన ప్రాంతం. లోతు అక్కడ పచ్చదనం చూశాడు, ఆ మైదానం చూశాడు, అక్కడ ఉన్నటువంటి పారేటువంటి నదులు చూశాడు. కానీ అక్కడ ప్రియులారా ఈ పాపమును గురించి కానీ దేవుని యొక్క భయమును గురించి కానీ ఆలోచించిన వాడు కాదు. వెళ్ళిపోయాడు. తర్వాత లోతు చాలా చిక్కులు పడ్డాడు. అక్కడ మనం ఆలోచన చేస్తే అదే సొదొమ గొమొర్రా ప్రాంతం పాపముతో నిండిన దాన్ని బట్టి దేవుడు దాన్ని ఏం చేశాడంటే మొత్తం అగ్ని గంధకాలతో దేవుడు దాన్ని నాశనం చేసేసాడు. అబ్రామును విడిచి లోతు వెళ్ళిపోయాడు. తన మందలు తీసుకుని, తన యొక్క భార్యను తీసుకుని, తన బిడ్డలను తీసుకుని లోతు సొదొమ వైపుగా వెళ్ళిపోయాడు. కానీ ఈలోగా జరిగింది ఏంటి అని అంటే అబ్రామును దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రామును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అబ్రామును ఆశీర్వదించి అబ్రాముకు దేవుడు ఏ కొదువైతే ఉందో ఆ కొదువను తీర్చి దేవుడు ఏం చేశాడంటే ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక మాట ఇక్కడ చెప్తాను మీకు. నీ కొదువ నీవు దేవుని వెంబడించినప్పుడు ప్రియులారా నీవు దాని గురించి ఆలోచించక్కర్లేదు. దేవుడే తగిన కాలమందు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు ఆలోచన చేస్తే 21వ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అంటే దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతూ ఉంది. మీరు చూడండి ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారం, మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసింది? శారా అతనికి కుమారుని కంది. ఎటువంటి సమయంలో? ముసలితనంలో. ఏ హాస్పిటల్లోనూ జరగదు ఇది, కేవలం దేవుడు మాత్రమే చేశాడు. అప్పుడు చేసినటువంటి దేవుడు ఇప్పుడు చేస్తాడు, కానీ ఇప్పుడు అవసరమైతేనే చేస్తాడు, అవసరం లేకపోతే చేయడు. దేవునికి స్తోత్రం. అని ఇప్పుడు అవసరం ఉందా అంటే లేదు. ఏమండి గమనించండి, అబ్రాముతో దేవుడు చెప్పిన నిర్ణయ కాలములో ఇక్కడ మీరు గమనించినట్లయితే శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు చెప్పిన నిర్ణయ కాలములో దేవుడు అబ్రాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు లేక ఆ ఇంట్లో ప్రియులారా కొడుకు పుట్టాడు. ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో, ఎంత ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంది.
పాలు విడిచేంత వరకు కూడా అబ్రాము ఎదురు చూశాడు. పాలు విడిచి ఆహారం తినే సమయానికి ఏమండి ఆ బిడ్డ వచ్చినటువంటి సమయంలో అబ్రాము ఏం చేశాడంటే గొప్ప విందు చేశాడట. 8వ వచనంలో కనబడుతుంది, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. ఎలాంటి విందు చేశాడు? గొప్ప విందు చేశాడట. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇస్సాకు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఇస్సాకుకు కంటే ముందు అబ్రాముకు హాగరు ద్వారా కలిగినటువంటి ఒక సంతానం ఉన్నాడు. ఎవరు అతని పేరు? ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు ఈ చిన్నోడైనటువంటి ఇస్సాకును చూసి హేళనగా మాట్లాడాడట. ఒకరోజు హేళనగా మాట్లాడితే శారమ్మ గారికి చాలా కోపం వచ్చేసింది, పౌరుషం వచ్చేసింది. అసలు వీడెవడో, అసలు వీడి స్థానం ఏంటి, నా కొడుకుని పరిహసించేటువంటి స్థానం వీడిది, అర్థమవుతుందా అని ఆలోచన చేసి ఏం చేసిందో తెలుసా? ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రాముతో చెప్పింది. అబ్రాము ఆ మాటను బట్టి దుఃఖపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ చిన్నవాణిని బట్టి, ఈ దాసిని బట్టి నువ్వు దుఃఖపడొద్దు, సారా నీతో చెప్పే ప్రతి విషయంలో ఆమె మాట విను, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును అని చెప్తున్నాడు దేవుడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం, అంతేగాని హాగరు వలన ఆ ఇష్మాయేలు వలన అయినటువంటి సంతానం నీ సంతానం కాదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వేరు చేసేసాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే ఇస్సాకు నుంచి ఇష్మాయేలును వేరు చేసి ఇష్మాయేలు తల్లి అయినటువంటి హాగర్ని, ఇష్మాయేలును తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేసేమన్నాడు దేవుడు. ఆ అరణ్యంలో వదిలేసినప్పుడు మరి హాగరుకు ఇష్మాయేలుకి దిక్కెవరు? దేవుడే దిక్కు. అర్థమవుతుందా? ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. మనుషులు అవసరానికి వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. చివరికి మనకు ఎవరు దిక్కు అవుతారంటే దేవుడే దిక్కు అవుతాడు. ఆ దిక్కు అయినటువంటి దేవుడు తట్టుకు ఆ యొక్క హాగరు మొరపెడితే ప్రియులారా, హాగరుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. హాగరును దేవుడు కనికరించి తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు చావ సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఒక గోతిని చీల్చి నీళ్ళనిచ్చి ఆ నీళ్లతో ఇష్మాయేలును బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం చేశాడో, ఎంత ఆశ్చర్యకార్యం చేశాడు. ఇక అరణ్యంలో ఆ కుమారుడిని పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత ఆ కుమారుడికి పెళ్లి చేసింది. ఆ చరిత్ర అయిపోయింది. ఈలోగా అబ్రాము ఇంట్లో ఇస్సాకు పెరుగుతున్నాడు. శారా మిగిలినటువంటి దాసదాసీలు ఒక రోజున చాలా సందడిగా ఉన్నారు, చాలా ఆనందంగా వాళ్ళ పనుల్లో మునిగిపోయినటువంటి సమయంలో ఒక రాజుగారు తన సేనాధిపతిని తీసుకుని అబ్రాహాము గుడారం దగ్గరికి వచ్చాడు. ఒక రాజుగారు సేనాధిపతిని తీసుకుని అబ్రాహాము గుడారం దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఎవరో? రాజుగారు. దేవునికి స్తోత్రం. రాజుగారు ఎప్పుడైనా కనీసం ప్రియులారా ఎవరి దగ్గరికైనా రావడం జరుగుతుందా? ఎప్పుడైనా వస్తారా? రావడం జరుగుతుందా? చెప్పండి. కొన్నిసార్లు వాళ్ళకు మనస్సు పుట్టాలి, దేవుడు పుట్టించాలి, దేవుడు నడిపించాలి. హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే అబీమెలెకు అనేటువంటి రాజు ఏ దేశంలో అయితే అబ్రహాము పరవాసిగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే అబ్రహాము గుడారం వేసుకుని ఉన్నాడో, ఏ దేశంలో అయితే అబ్రహాము గొర్రెలు గొడ్లు దాసదాసీల జనములతో ప్రియులారా అబ్రహాము ఉన్నాడో ఆ దేశానికి అధిపతి అయినటువంటి రాజు అధిపతిని, సేనాధిపతిని తీసుకొని అబ్రహాము దగ్గరకు వచ్చాడు. రాగానే ఎవరికైనా కంగారు వస్తుందా రాదా? కంగారు వస్తుందా రాదా? రాజుగారు వచ్చారంటే ఇప్పుడు సడన్గా ఏ ఎమ్మెల్యే గారు వచ్చారనుకుందాం, అందరికీ ఎలా ఉంటుంది? ఏంటి ఇప్పుడు వచ్చారేంటి ఈ సమయంలో, ఏంటంటావు, కారణం ఏంటంటావు, ఏదైనా సమస్య, ఆయన రావడం ఏంటి ఇక్కడికి అని అందరూ ఆలోచన చేసుకుంటూ నేను కూడా ఆలోచన చేస్తాను. ప్రియులారా గమనించండి, ఈ రాజుగారు వచ్చింది ఎందుకొరకు మనం ఆ విషయంలో చూడొచ్చు. 22వ వచనంలో చూస్తే అబ్రాముతో మాట్లాడడానికి వచ్చాడు. అబ్రాముతో మాట్లాడి నిబంధన చేసుకోవడానికి వచ్చాడు రాజుగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాముతో ప్రమాణం చేయించుకోవడానికి వచ్చాడు. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్న వచనం చూడండి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? రాజుగారు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చేయు పనులన్నిటిలో, చెప్పండి ఈ మాట, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంతకంటే మించినటువంటి మెప్పు ఇంకేముందండి? ఆలోచించండి ఒకసారి. దేవుడు నీ చేయి పనులన్నిటిలో నీకు తోడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మెప్పు ఆలోచించండి. రెండవదిగా ఆలోచిస్తే గనుక నీవు నన్నైనా నా పుత్ర పౌత్రాదులనైనా, అంటే నన్నైనా రాజునైనా నన్నైనా ఒకవేళ నా కొడుకులైనా లేకపోతే పౌత్రాదులు అంటే అర్థం ఏంటంటే పుత్రుని యొక్క పుత్రులు అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతారు? రాజుగారి యొక్క మనవలు. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడండి, ఆ కొడుకు ఒక కొడుకున్నాడు, నేను నా కొడుకు ఆ కొడుకు సంబంధించిన కొడుకు. అంటే ఎక్కడి వరకు ఆలోచిస్తున్నాడు రాజుగారు? వీళ్ళు ఎప్పుడూ కూడా, నీవు ఎప్పుడూ కూడా వాళ్ళను వంచకుండా నేను నీకు ఉపకారం చేశాను కనుక నాకు నీవు ఉపకారివై పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని
దేవుని పేరట ఇక్కడ నాతో నువ్వేం చేస్తావంటే ప్రమాణము చెయ్యి అని అడుగుతున్నాడు. అర్థమవుతుంది ఇక్కడ ఉన్న విషయం? నేను నీకేం చేశాను? ఉపకారం చేశాను. ఇప్పుడు నీ ఉపకారం పొందావు నా వల్ల, కానీ ఇప్పుడు నీవేం చేస్తావు అని అంటే నాకు ఉపకారం చేసి నాకు ఒక ప్రమాణం చెయ్యి, నాకు ఒక ప్రమాణం చెయ్యి. నేను నిన్నైనా నీ పుత్రులనైనా లేకపోతే నీ యొక్క పౌత్రాదులనైనా కూడా వంచను, ఎప్పటికీ కూడా నేను మీకు ఏ విధమైన హాని తలపెట్టను అని చెప్పి నాకు ప్రమాణం చెయ్యి అంటున్నాడు. ఈ రోజున అబ్రహాము దగ్గర ప్రమాణం తీసుకోవాల్సినంత స్థాయికి అబ్రహాము ఎదిగిపోయాడు. ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే దేవుని మాట అబ్రహాము విన్నాడు. దేవుడు రాజుగారి కంటే కూడా ఉన్నతంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటని వింటే ఎంత ఎత్తుకైనా నిన్ను తీసుకెళ్ళిపోగలడు ఆయన. నీ ఎత్తును చూసి ప్రియులారా, ఒక రాజుగారే అబ్రహామును చూసి ఏం చేస్తున్నాడంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎంతగా విస్తరించిపోయాడో, ఒక రోజున ఖచ్చితంగా మన మీద వీళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కనుక ఎన్నటికీ కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా అతనితోనే ప్రమాణం చేయించుకుందామని ఆలోచనకు వచ్చాడు. అంటే ఈ రోజున రాజుగారు పెద్దవాడా, అబ్రహాం పెద్దవాడా? చెప్పాలి మీరు. రాజుగారు పెద్దవాడా, అబ్రహాం పెద్దవాడా? చెప్పాలి. ఏమర్థం లేదా మీకు? రాజుగారి దగ్గర అబ్రహాము వెళ్ళడం కాదు, అబ్రహాము దగ్గరికి రాజుగారు వచ్చారు. ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు చెప్పండి? అబ్రహామే పెద్దవాడు కనుక ఈ రాజుగారు అబ్రహాము యొక్క విస్తరణ చూసి భయపడుతున్నాడు. ఎప్పటికైనా ఇతని వలన నాకు ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, లేదంటే నాకు పిల్లలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, నా మనవలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక అతని చేత నేను ఒక ప్రమాణం చేయించుకుంటానని ప్రియులారా బయలుదేరి వచ్చాడు. ప్రమాణం చేస్తాను అని అన్నాడు అబ్రహాము. అయితే ఇక్కడ గమనించాలి, ఉపకారము చేసిన దానికి నేను ఎప్పుడూ అపకారము తలపెట్టను అనే తీర్మానం మనందరికీ ఉండాలి. ఈ రోజుకి చెప్తున్నాను మీకు, అర్థమవుతుందా? ఉపకారం చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఉపకారం చేయటానికి సిద్ధంగా ఉండాలి. రెండవది కూడా చెప్తున్నాను, ఒకవేళ అపకారం చేసినా కూడా మనం ఉపకారం చేయడానికే సిద్ధంగా ఉండాలి. నేను ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాను, ఏమండి? ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాను. ఒకప్పుడు నా యొక్క జీవితంలో ఇలా చేశాడు గనక నేను ఇలా చేస్తానని అనుకోవద్దన్నాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చెయ్యండి, దేవుడు ఏ స్థాయికి అబ్రహామును తీసుకొచ్చాడంటే రాజుగారికి పైన ఉన్నటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ మాటను ఆలోచన చేస్తే ఒక మాట గుర్తుకొస్తుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనం చూసినట్లయితే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ వచనం చూడండి. 14వ వచనం, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు కిందివాడుగా ఉండవు. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే పైవాడుగా చేశాడు. ఎలాంటి వాడుగా చేశాడు? పైవాడుగా చేశాడు. ఈ రోజున ఆలోచన చేస్తే దేవుడు యోసేపును దాసుడుగా అమ్మబడినటువంటి వాడు, కానీ యోసేపును దేవుడు ఏం చేశాడు? ఒక అధికారిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చేశాడు? దేవుణ్ణి అనుసరించాడు గనక. కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో దేవుని విడువక దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు గనక ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేస్తే హెచ్చింపును మనం కోరుకుంటాము, కానీ ప్రియులారా ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద మాత్రం ఉండడానికి మనం ఇష్టపడిన వారిగా ఉంటే ఆ హెచ్చింపు మనకు దొరకదు. మీరు గమనించుకోవాలి ఈ విషయం. ఏమండి? చదవండి, కష్టపడండి, మంచిగా పరీక్షలు రాయండి, మంచి ఫలితాలు దేవుడు మీకు ఇస్తాడు. చదవక, కష్టపడక, అర్థమవుతుందా? దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటే చెప్పలేం ఏమవుతుందో. ఈ రోజున ఒకవేళ నువ్వు ఎక్కడైనా నలిగిపోతున్నావేమో, ఏ పనిలోనైనా, ఏ యొక్క వర్క్లోనైనా ఎక్కువ ప్రెజర్స్తో ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో, దేవుడు నిన్ను విడువాడు, ఎడబాయుడు. ఆయన నీ తల ఎత్తువాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు అబీమెలెకు ప్రమాణం చేయించుకోవడానికి వచ్చాడు. రాజు అయినటువంటి ఈయన పేరేంటంటే అబీమెలెకు. ఈ అబీమెలెకు ఆలోచిస్తే ప్రియులారా తన దాసులు ఈ అబ్రాము ఒక సమస్య చెప్పాడు అబీమెలెకు. ఏమని చెప్పాడంటే, ఇదిగో ఒక బావిని నేను తవ్వించాను, ఈ బావి విషయమై నీ దాసులు వచ్చి, నీ పని వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు, కాబట్టి ముందు ఈ విషయం మనం తేల్చుకోవాలి అని అన్నాడు. ఏంటి ఆ విషయము అని అంటే అబీమెలెకు చెప్పాడు, ఈ బావి విషయమై ఒక ఆక్షేపణ జరిగింది. అదేంటంటే, ఇది నేను కష్టపడి నా దాసులతో నేను తవ్వించాను, కానీ ఇప్పుడు ఇది మాది అని చెప్పి నీ దాసులు దెబ్బలాటుకొచ్చారు.
ఇప్పుడు ఈ విషయంలో అబీమెలెకు ఆలోచించుకుని చెప్తున్నాడు ఏంటంటే, ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పేశాడు అబీమెలెకు. అబ్రహాం అన్నాడు, గొర్రెలను గొడ్లను తెప్పించాడు, అబీమెలెకు ఇచ్చాడు. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నారు. ఒక నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము రాజు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన అది? సమాధాన నిబంధన. చెప్పండి, ఏ నిబంధన ఇది? సమాధాన నిబంధన. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచన చేస్తే సమాధానాన్ని స్థిరపరచుకునే వారిగా ఉండాలి, కోరుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాం, మనము సంఘములో ఉన్నాం, సంఘములో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, కుటుంబములో సమాధానం ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందికి కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు, ఆత్మ వరాలను దేవుడు ఇచ్చాడు. ఆ వరములను బట్టి కొరింథీ సంఘములో సమాధానం లేదు. జాగ్రత్తగా వినండి, సమాధానం లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనే హై లెవెల్లో ఉన్నాను అనుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వేస్ట్ అనుకుంటున్నారు. వీళ్ళకు వాళ్ళకి మధ్యలో ఏమొచ్చిందంటే భేదం వచ్చేసింది. భేదం వచ్చేసింది. అది పరిష్కరించడానికే కొరింథీ పత్రికలో దేవుడు 12వ అధ్యాయం రాశాడు. ప్రియులారా, 12వ అధ్యాయంలో మనం చూస్తే శరీరంలో ప్రతి అవయవము కూడా దేవుడు దాని పని నిమిత్తమే దేవుడు ఉంచాడు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఆ పనిలో అందరూ ఉంటేనే చక్కగా సంఘము నిర్వహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక అని సమాధానపరచడానికి, ఈ సమాధానాన్ని స్థిరపరచడం కోసం 2వ కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని ప్రియులారా పౌలు భక్తుడు రాశాడు. సరే, ఇక్కడ అబ్రహాము రాజుతో ఏం చేస్తున్నాడంటే సమాధాన నిబంధన చేసుకుంటున్నాడు. మనకు కూడా ఒక వాక్యం ఉంది కదా, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఒక ధన్యత గురించి చెప్పారు. ఏంటా ధన్యత? సమాధానపరచువారు ధన్యులు, వారు ఏం పొందుతారు? వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో ఒక వివాదం ఉందనుకోండి, ఆ వివాదాన్ని మనం ఏం చేయాలంటే సమాధానపరచాలి. సమాధానపరిచేవారే ధన్యులు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరికి మధ్యలో గొడవను పెంచేవారు ధన్యులు కాదు. ఏమండి? ధన్యులు కాదు. వాళ్ళు ప్రియులారా దేవుని చేత వాళ్ళు దేవుని పిల్లలని పిలిపించుకోలేరు. ఈరోజు ఆలోచన చెయ్యండి, సమాధానం అనేది ఎంత ముఖ్యమో అబ్రహాము జీవితంను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. సరే, అబ్రహాము ఏం చేశాడంటే ఎన్నటికీ కూడా ఇది మళ్ళీ ఇంకొక సమస్య కాకూడదని చెప్పి 7 పెంటి పిల్లలను గొర్రె పిల్లలని ఏమండి అబీమెలెకుకి ఇచ్చి, అబ్రహాము ఈ బావి ఇక మీదట నాది అని అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఈ రోజున ఆలోచన చేస్తే ఎంత క్రమముగా, ఎంత మనోనిబ్బరంతో, ఎంత చక్కగా తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీరు చూడండి, అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడును. షేబా అంటే అర్థం ఏంటంటే ప్రమాణము అని అర్థం. ఏంటది? ప్రమాణం. ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే మనం ఎప్పుడైనా దేవునికి ప్రమాణం చేసామా? ఇంతకీ ప్రమాణం చేసి సంఘంలోకి వచ్చామా? ప్రమాణం చేయకుండా సంఘంలోకి వచ్చామా? మనం ప్రమాణం చేసామా లేదా? ఏమని ప్రమాణం చేసాం? ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడ ప్రమాణం చేసాం? బాప్తిస్మములో ప్రమాణం చేసాం. ప్రమాణం చేసినటువంటి ప్రమాణానికి కట్టుబడినటువంటి వారిగా మనం ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ ప్రమాణాన్ని నెరవేర్చుకోవడంలో మనం విఫలమవుతున్నప్పుడు మళ్ళీ తిరిగి డిసెంబర్ 31 ప్రమాణం చేసాం దేవునికి. చేశారా లేదా? చేసేమన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రమాణము విషయంలో ప్రియులారా మనము చాలా బాధ్యత కలిగిన వాడుగా మనం ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, కొంతమంది పరిచర్య కోసం ప్రమాణం చేశారు. ఆ పరిచర్య విషయంలో క్రమముగానే కొంతమంది చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు చేసే పరిచర్య. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ప్రమాణాన్ని నెరవేర్చట్లేదు. చేసాం కానివ్వండి కుదరలేదంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎవరి ఎదుటి ప్రమాణం చేసాం? మనం దేవుని ఎదుటి ప్రమాణం చేసాం. ఇది ఎవరి పని? దేవుని పని అయి ఉన్నది కనుక ఈ పని విషయంలో ప్రియులారా మనము దోషులం అవుతున్నామనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ప్రమాణమునకు కట్టుబడిన వారిగా ఉండాలి కనుక సంవత్సరంలో మొదటి ఆదివారమో రెండవ ఆదివారమో ప్రమాణాలు చేసుకున్నాం. ఈరోజు ఆలోచించండి, ఒకవేళ పరిచర్య అందరికీ కూడా ఒకవేళ ఉండకపోయినా ప్రార్థన అందరూ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అందరూ చదవచ్చు. సువార్త అందరూ ప్రకటించొచ్చా? ప్రకటించొచ్చు. కానీ మరి ఈ ప్రమాణం విషయంలో మనం తప్పిపోతున్నామా లేకపోతే నిలబెట్టుకుంటున్నామా అనేది ఆలోచించాలి. ఏదో అప్పుడప్పుడు నెలకొకసారి అన్నట్టుగా కాదు, ఏ రోజుకు ఆ రోజు ప్రభు బల్ల ఎదుట మనం ప్రమాణం చేస్తున్నాం. ఏమని ప్రమాణం చేస్తున్నాము? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని లోకమునకు ప్రచురించుదుము అని ప్రమాణం చేస్తున్నాం.
ఈరోజు ఆ ప్రమాణాన్ని గుర్తు చేసుకుని ప్రియులారా ఈ వారంలో ఎంతవరకు మనము పనిచేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఈ ప్రమాణాన్ని మనం కొనసాగించితే దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి ప్రియులారా మంచాన పడిపోయిందట. మంచాన పడిపోయినటువంటి ఈ సహోదరికి సేవకులను ప్రియులారా ఆమె అడుగుతూ ఉంది, అయ్యా నేను దేవుని కొరకు సేవ చేయాలని ఉంది నాకు. ఆమెమో లేవలేని పరిస్థితిలో ఉంది, కానీ ఆమె ఏమంటుందంటే నేను సేవ చేయాలని ఉంది నాకు అన్నదట. సరే అమ్మ, ఓ పని చెయ్యి, నీవు ఎవరినైతే రక్షణలోకి నడిపించాలని నీవు ఆశపడుతున్నావో వాళ్ళ పేర్లన్నీ కూడా నీవు ఒక పేపర్ మీద రాసుకో అన్నాడట. రాసి ప్రతిరోజును వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యన్నాడట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరికి ఒకవేళ ఆమె వెళ్ళి చెప్పలేదు, కానీ మంచం మీద ఉంది కనుక అని ఆమె ఏం చేసిందంటే ఎలాగో కష్టపడి 56 పేర్లు రాసిందట. ఎన్ని పేర్లు? 56 పేర్లు. ఈ 56 పేర్లు కూడా ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చెయ్యమ్మా, వాళ్ళు రక్షించబడాలని నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి ఆ సేవకుడు, ఆ సంఘ కాపరి ఆ సహోదరికి చెప్తే ఆ సహోదరి ఆ మంచం మీదనే ఉండి ప్రభువా వీరిని రక్షించునైనా, వీరిని దర్శించునైనా, వీరిని రక్షించునైనా, విడిపించునైనా అని చెప్పి కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసిందట. ఆమె చనిపోయేలోగా 56 మంది రక్షించబడ్డారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనకు శక్తి ఉందా? ప్రార్థనకు జవాబు ఉందా లేదా? ఎంతమంది రక్షించబడ్డారు? 56 మంది. కనీసం పోనీ అందులో ఈ పక్కన 5 ఆ పక్కన 6 అయినా మనం లెక్కేసుకుంటే ఆరోగ్యంగా ఉన్నాం, గుండ్రాయిలాగా ఉన్నాం చక్కగా. కనీసం ఒక 5గురిని, కనీసం ఒక 6గురిని అయినా మనం రక్షించలేమంటారా? ప్రభు కొరకు సంపాదించుకోలేమంటారా? మనకి ఏమి లేదు అని అంటే ఒక తీర్మానం అనేది, ఒక నిర్ణయం అనేది మన జీవితంలో లేదు. ప్రియులారా, ఆ కారణాన్ని బట్టి మనం ఏం చేయలేకపోతున్నామంటే ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించలేకపోతూ ఉన్నాం. ఈరోజు చూస్తే ఇక్కడ మేలు పొంది రక్షించబడినటువంటి వారు కొంతమంది ప్రియులారా ఈ రోజున పని చేయట్లేదు. కొంతమంది నిర్బంధించబడిన వారుగా ఉన్నారు, కొంతమంది సాతాను చేతిలో బందీలైపోయిన వారుగా ఉన్నారు. మీరు గమనించండి, కొంతమంది ఏమో నిర్బంధించబడ్డారు. నువ్వు ప్రార్థనకు వెళ్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే ఒక కుటుంబము ఇంట్లోనే ఉండిపోయారు, బయటికి రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆరాధనకు రావట్లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆరాధనకు మాత్రం వెళ్ళొద్దు. ఏంటో మరి ఆరాధన గురించి అంత పట్టు. సహోదరి ఒక ఆమె మొన్న వారం నా దగ్గరికి వచ్చాము చెప్తా ఉంది, తన భర్త చెప్తున్నాడట, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, అక్కడికే వెళ్తాను ఆరాధనకు అంటున్నావు ఏంటి? కుదరదు అని అంటే, లేదు నేను అక్కడికి వెళ్తేనే నేను ఆరాధనలో నేను సంతృప్తిగా ఉంటాను. నీకు ముందే చెప్పాను కదా, నాకు ఆరాధనకు మాత్రం నన్ను ఆటంకం పెట్టద్దు, నేను వెళ్తాను అని అంటే ఎంత భయంకరంగానో తిడుతున్నాడట, కొడుతున్నాడట. అయినా కూడా ఆమె ఆరాధనకు వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఆమె వచ్చి చెప్పింది, రావద్దని నేను అనలేను, రమ్మని అనలేను, కనుక ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. ఈరోజు పాస్టర్ గారు వెళ్ళారు, ఆమె వచ్చారో లేదో తెలీదు, వచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొంతమంది నిర్బంధించినా కూడా ఆ బంధకాలను అధిగమించి బలముతో ప్రియులారా తెగించి దేవుని సందుకు వస్తున్నారు. అంటే ఒక మాట అంటాడు అంతే కదా, కొడితే ఒక దెబ్బ కొడతాడు అంతే కదా అని చెప్పి నేను దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండలేనని చెప్పి నేను కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, కానీ అర్ధంతరంగా ఆగిపోతున్నారు కొంతమంది. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఏమనాలి? ఆలోచించండి. రెండవదిగా ఆలోచన చేస్తే కొంతమంది సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయారు. అపవాది వాళ్ళ మనస్సులను బాగా స్వాధీనపరిచేసుకున్నాడు. ఒకప్పుడు క్రమముగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు క్రమము తప్పిపోయిన వాళ్ళుగా ఉన్నారు. వారి కోసం కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారిని కూడా మళ్ళీ మనం తిరిగి అపవాది బంధకాలలో నుంచి వాళ్ళని బయటికి విడిపించుకురాగలగాలి. హల్లెలూయా. ప్రార్థన వలన, కన్నీటి వలన, ఉపవాసము వలన, సంఘములో సమూహికంగా చేసే ప్రార్థన వలన ఖచ్చితంగా ఆ బంధకాల నుంచి వాళ్ళకు కూడా విడుదల కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన దేవుడు, విడువడు, ఎడబాయుడు. ఇంకొక మాట కూడా చెప్తాను, అబ్రహాము ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా కూడా ఆ దేశంలో సొంత దేశంగా ఏర్పాటు చేసుకోలేదట, పరదేశిగా ఉండేనని ఆ యొక్క పారాగ్రాఫ్ ముగిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మనం ఎవరమో తెలుసా? ఎవరో చెప్పండి. మనం ఉద్యోగం ఉంది, పెర్మనెంట్, కానీ ఉద్యోగం పెర్మనెంటే, కానీ మనం పెర్మనెంట్ కాదు. అవునా కాదా? ఇల్లు కట్టుకున్నాం, పెర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేసింది, కానీ మనం పెర్మనెంట్ కాదు. అవునా కాదా? కనుక మనం పరదేశులు మన జ్ఞాపకం చేసుకుని మన యొక్క పరలోక రాజ్యం కోసం ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో మనం అడుగులు వేయాలి. అబ్రహాము ఒక ప్రమాణం చేస్తున్నాడు అంటే ఆ ప్రమాణానికి కట్టుబడిన వాడుగా ఉన్నాడు. దావీదు, దేవుడు అంటాడు నా హృదయానుసారుడైన మనుష్యుడని, కానీ అబ్రహాము గురించి దేవుడు అంటాడు నా స్నేహితుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎవరంట? నా స్నేహితుడు. ఏమండి, మనకు స్నేహితులు ఉంటారు చాలామంది, కానీ అబ్రహాముకి ఎవరు స్నేహితులు? అబ్రహాముకి ఎవరు స్నేహితులు చెప్పండి? దేవుడే స్నేహితుడు. దేవునికి ఎవరు స్నేహితులు భూమి మీద? అబ్రహాం. ఈరోజు ఇప్పుడు ఒకవేళ
మనకు దేవుడు స్నేహితుడైనా దేవుడు మనం ఆయనకు స్నేహితులమని ఆయన చెప్పగలుగుతాడా? ఒకసారి ఆలోచించండి. చెప్తాడు ఖచ్చితంగా. నువ్వు నిజంగా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే, నువ్వు నిజంగా ఆయనతో సహవాసం చేస్తే, నువ్వు నిజంగా ఆయన గ్రంథం చదువుతూ ఉంటే, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే, నీవు దేవునికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఏమంటాడు తెలుసా? ఏమండి, ఆయన నాకు స్నేహితుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె నా స్నేహితురాలు అంటాడు. దేవుని చేత స్నేహితులు అని పిలిపించుకున్నటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యము ఎవరికి ఉందంటే అబ్రహాముకు ఉంది. ఆ తర్వాత ఎవరికి ఉందంటే మోషేకు ఉంది. ఆ తర్వాత ఎవరికి ఉందంటే అపోస్తలులకు ఉంది. ఎవరికి ఉంది? అపోస్తలులకు ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు నాకు స్నేహితులు అని మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు. ఇక మిమ్మల్ని దాసులని పిలవక నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. అబ్రహాములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే మాటకు కట్టుబడడం, మాటకు విలువనివ్వడం, మాటను నిలబెట్టుకోవడం. ఆ నిలబెట్టుకునే దానికి తను ఏదైనా కోల్పోవడానికి సిద్ధపడతాడు. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేసుకుందాం. మన మాట అయితే అన్నాం కానీ ఏమండి, మనము ప్రియులారా కట్టుబడి లేకపోతే మాత్రం దేవుని ఎదుట మనం దోషులుగానే లెక్కించబడతాం. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. దేవునికి మాట ఇచ్చామా లేదా? ఇప్పుడు కాకపోయినా బాప్తిస్వం పొందినప్పుడు దేవునికి మాట ఇచ్చాం. ఆ మాటను మనం గుర్తు చేసుకోవాలి. సరే, ఈ సంవత్సరంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. 2026లో అడుగు పెట్టేటప్పుడు మళ్ళీ దేవునికి మాట ఇచ్చాం. ఇప్పుడు 2026 ఫిబ్రవరి ఎన్నో తారీఖు చెప్పండి? ఈరోజు 15వ తారీఖు. ఆ మాట విషయంలో ఎలాంటి జాగ్రత్త మనం తీసుకోవాలో ఆ జాగ్రత్త తీసుకుందాం. మాట నిలబెట్టుకుందాం. దేవునికి స్నేహితులు అనిపించుకుందాం. మనం కూడా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను నీకు స్నేహితుడిగా ఉండాలి. అయ్యా, నేను నాయనా నిన్నే స్నేహితునిగా చేసుకోవాలి. అయ్యా, నేను నీతోనే స్నేహం చేయాలి ప్రభువా. దయచేసి నువ్వు సహాయం చేయి నాయనా. నేను దేవునితో స్నేహం చేయలేను అనుకోవద్దు. ఆయన నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన వాక్యం ఇచ్చి ఆయన ప్రియులారా నిన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన ఆత్మ చేత నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన వరముల చేత నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షత చేత నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు స్నేహితుడివే, స్నేహితురాలువే. అనుమానం పడద్దు దయచేసి. ప్రభువా, నీతో స్నేహం చేయడానికి నాకు సహాయం చేయనైనా, నా కుటుంబానికి సహాయం చేయనైనా అని మనసారా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి. దయచేసి మీరు సహాయం చేయండి నాయన. ఎక్కడ నేను తప్పిపోయానో, ఎక్కడ నేను జారిపోయానో, ఎక్కడ నేను మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయానో దయచేసి నన్ను క్షమించునైనా. దయచేసి నన్ను క్షమించునైనా. రాజుగారితో చేసిన నిబంధన, యేసు రాజుతో మనం చేసిన నిబంధన ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రభువుతో మనం చేసిన నిబంధన, ప్రభు మనతో చేసిన నిబంధన. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తలిడినా నా కృప నిన్ను విడిచిపోదు. నా నిబంధన తొలగిపోదు. దిగులు పడొద్దు, కలవరపడొద్దు, ఏమాత్రం కూడా భయపడొద్దు, ఏమాత్రం దిగులు చెందొద్దు. ప్రియులారా, నీవు దేవునికి స్నేహితురాలు కావడానికి ఈరోజు దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయ్యా, దయచేసి నన్ను ఒక స్నేహితుడిగా చేసుకోనైనా. నేను ఒక స్నేహితుడిగా ఉండాలి ప్రభు అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చూపించి ఈ మాట చెప్పండి. ప్రభువా, నేను నీకు స్నేహితుడిగా ఉండాలి ప్రభువా. నేను నీతో స్నేహం చేయాలి ప్రభువా. దయచేసి నన్ను బలపరచునైనా. దయచేసి నన్ను నడిపించునైనా. దయచేసి నా జీవితంలో నేను తప్పిపోకుండానైనా స్థిరముగా నన్ను నిలబెట్టునైనా నీకు స్తోత్రాలు. ఇదిగో చేయొత్తున బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము నాకు స్నేహితుడు అన్నారు తండ్రి. స్నేహితుడు అని పిలిచినటువంటి పిలుపుకు తగినట్టుగా స్నేహితుడైతే సమయాన్ని ఇస్తాం ప్రభువా. స్నేహితుడైతే ధనాన్ని ఖర్చు పెడతాం నాయనా. స్నేహితుడైతే ఎంత కష్టంలోనైనా విడిచి వెళ్ళం ప్రభువా. అలాగ నిడిచి ఉండేటువంటి స్నేహ శౌల్యం మా ప్రభువా, స్నేహశీలత మా అందరికీ మీరు అలవర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.